నాకు తెలిసిన నా నాని బాబువి నువ్వు కాదు. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. ఏంటి మేడం, ఏంటి ఇలా వచ్చారు? మీకోసమే. నాతో ఏం పని మేడం? మీ కోడలు అమూల్య ఏది? ఎందుకు మేడం? అదేమైనా తప్పు చేసిందా? అవును, తప్పు చేసింది. నిన్ను జైలుకు పంపించకుండా తప్పు చేసింది. మేడం, ఇంతకీ అమూల్య ఏది? బయటికి వెళ్ళింది మేడం. బయటికి వెళ్ళడం ఏంటి? తనేదో ప్రమాదంలో ఉందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. లేదు మేడం, నిజంగానే బయటికి వెళ్ళింది. లేదు మేడం, అమూల్య బయటకు వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంది. తనని మా అమ్మ గదిలో పెట్టి కట్టేసింది. రే, నువ్వు నోరు మీరా? అదంతా అబద్ధం మేడం. వాడు కావాలని అలా అంటున్నాడు. లేదు మేడం, కావాలంటే ఆ గదిలోకి ఒకసారి వెళ్ళి చూడండి. రే, నువ్వు నోరు మూస్తావా? ఎందుకు అతన్ని బెదిరిస్తున్నావు? ఇప్పుడు లోపలి చూస్తే నిజమేంటో తెలిసిపోతుంది కదా. పద లోపలికి. మేడం, మేడం, చూడండి మేడం, ఎలా కట్టేశారో చూడండి. అమ్మో, అది అది ఎస్ఐ గారు ఎలా వచ్చారని ఆశ్చర్యపోతున్నారా? నేను ప్రతిరోజు ఫోన్ చేసి నేను బాగున్నాను అని పోలీస్ స్టేషన్కి చెప్పాలి. లేదంటే నెక్స్ట్ డే పోలీసులు వస్తారు. నిన్ను మీ ఆయన్ని కుళ్ళబొడిచి పోలీస్ స్టేషన్కి లాక్కెళ్తారు. ఈ విషయం మీకు తెలియదు కదా. ఇదంతా మా అన్నయ్య అరేంజ్ చేశాడు. ఏయ్, పద పోలీస్ స్టేషన్కి. అమ్మా, వద్దమ్మా. ఏదో బుద్ధి గడ్డి తిని ఇలా చేశాను. నన్ను క్షమించమ్మా. నన్ను వదిలేయమ్మా. నిన్ను వదలడమా? ఇంపాసిబుల్. నువ్వు వస్తావా లాక్కొని పోవాలా? అమ్మా, అమూల్య, ఈ ఒక్కసారికి వదిలేయమ్మా. ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా. లేదు ఇన్స్పెక్టర్ గారు, ఎంత చెప్పినా మా అమ్మ బుద్ధి మారదు. తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టండి మేడం. రే, వద్దు మేడం, బుద్ధొచ్చింది. ఇంకెప్పుడు ఇలా చేయను. అమ్మా అమూల్య, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. నన్ను అరెస్ట్ చేస్తే బయటికి తీసుకురావడానికి మీ మావగారు కూడా ఉండలేరమ్మా. ఈ ఒక్కసారికి వదిలేయమ్మా ప్లీజ్. నా ఫోన్ ఏది? తీసుకో, ఇదిగో అమ్మా. ఇన్స్పెక్టర్ గారు, ఈసారికి వదిలేయండి. ఇదిగో, అమూల్య చెప్పింది కాబట్టి వదిలేస్తున్నాను. లేదంటే అరెస్ట్ చేసేదాన్ని. ఇక నుంచైనా బుద్ధి తెచ్చుకొని పడుండు. మా అమ్మ ఫోన్ చేసింది. ఏం చెప్పింది? మీ ఇంట్లో వ్రతం జరుగుతుందంట, అందరినీ రమ్మని చెప్పింది. ఏమండి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, మనం వెళ్దామండి. వద్దమూల్య, ఈ పరిస్థితుల్లో నేను రాలేను, నువ్వు వెళ్ళిరా. చూడండి అత్తయ్య, నేను వచ్చేంత వరకు ఇన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. తనకి ఏ చిన్న కష్టం వచ్చినా నేను ఊరుకునేదే లేదు. అర్థమైందా? అలాగేనమ్మా. నేను వెళ్ళి అమ్మకి కనిపించేస్తానండి. అలాగే అమూల్య.
ఇప్పుడు అర్థమైందా నిన్న ఈ ప్రపంచంలో ఎవరూ నమ్మరని? ఇంకోసారి అమూల్య జోలికెళ్తే తాట తీస్తుంది, జాగ్రత్త. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.